అందరికీ నమస్కారం. సో ఫ్రైడే వ్లాగ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈరోజు పాసిబిలిటీ ఉంది, నేను మీకు పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ థర్స్డే గురువారం వ్రతం చేసుకున్నాను కదా, కలశం పెట్టుకొని ఉన్నాను. సో ఆ కలశంతో పాటు ఎలాగో నేను పసుపు ముద్దం చేసుకొని ఉన్నాను కదా, ఇక నేను అమ్మవారి ముందే కదా అనేసి ఇంక ఇక్కడ కుంకుమార్చన అంటే మనకి అష్టోత్తర నామాలు 108 ఉంటాయండి దుర్గమ్మవి. సో ఆ 108 అష్టోత్తర నామాలు చదువుకుంటూ మీరు కుంకుమ అయితే అక్కడ వేసుకోవచ్చు. సో లేదు మేము చదువుకోలేదు, మాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని మీరు చదువుకుంటూ 108 సార్లు కుంకుమ ఆ అమ్మ మీద వేశారనుకోండి, సో మీకు ఆ ఫలితమే మీకు వస్తుందన్నమాట. సో తర్వాత మీ దగ్గర పూలున్న సో పూలతోటి కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కానీ మనము దేవతలకి పూలు అర్పిస్తే ఆ సంతోషమే వేరు కదా. సో మీరు అక్షింతలైనా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ కుంకుమ అయితే చేయాలండి, ఎందుకంటే కుంకుమార్చన కాబట్టి. మరి ఆ కుంకుమ ఏం చేయాలి అనే డౌట్ కూడా మీకు ఉంటుంది కదా. సో ఆ కుంకుమ మీరు సపరేట్గా తీసి పెట్టుకొని మీరు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఆ పూజ చేసిన తర్వాత కొంచెం కుంకుమ అయితే సో మనకి పై వరకు పెట్టుకుంటానండి తలలో, మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కానీ మీరు కంప్లీట్గా ట్రెడిషనల్ వేలో కానీ ఉంటే మీ హౌస్ మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ తోటే ఉంటాయండి. నెగిటివ్ వైబ్స్ అనేవి ఎంటరే అవ్వవు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కూడా మీ సరౌండింగ్లో నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు పక్కకు నెట్టాలి అంటే మీరు కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా చేయండి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలు చెప్పాను. సో అన్నీ ఫాలో అవ్వకపోయినా తులసమ్మ దగ్గర రెగ్యులర్గా ఒక దీపం పెట్టుకున్నా చాలు. సో నేను ఎంప్లాయీనే కాబట్టి మీకు చూపిస్తున్నానండి, అంతే. ఓకే, బాయ్.